కొంతమంది తల్లిదండ్రులు సార్ మా పిల్లవాడు ఇప్పుడు 11 ఏళ్ల వయసు, వాడి అంగం చాలా చిన్నగా ఉంది, వేరే వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ అంగానికి వీడి అంగానికి సైజ్ చాలా తేడాగా ఉంది, మాకెందుకో భయంగా ఉంది సార్ అని మా దగ్గరికి పిల్లలు తీసుకొస్తుంటారు. సో అలాంటి పిల్లలకి నిజంగా ఏమన్నా హార్మోనల్ ప్రాబ్లం ఉందా లేదా అనేది వాళ్ళ అనుమానం. సో వీళ్ళు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఆ పిల్లోడి ఆకృతిని మొత్తం చూడాలి. వాడు చూడడానికి బాగానే ఉన్నాడా, ఇంటెలిజెన్స్ బాగానే ఉందా, బాగా లా ఉన్నాడా, ఆల్రెడీ ఛాతి సైజ్ ఏమైనా పెరిగిపోతుందా, ఇంకోటి ప్యూబిక్ ఏరియాలో అంటే కింద జననేంద్రియాల చుట్టూ ఇంకా చంకల్లో వాడికి అప్పుడే హెయిర్ గ్రోత్ మొదలైందా అని చూస్తుండాలి. సో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇంకా మొదలవ్వకపోతే 11-12 ఏళ్ల దాకా మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంటే దాన్ని మనం పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ 13-14 ఏళ్ల వయసు తర్వాత కూడా వాడి అంగం చాలా చిన్నగా ఉండడము, జననేంద్రియాల చుట్టూ ఇంకా చంకలలో హెయిర్ ఇంకా రాకపోవడము, గొంతు ఇంకా మారకపోవడము, కొద్దిగా పిల్లోడు లావుగా ఉంటే కనుక అప్పుడు మనం పిట్యూటరీ హార్మోన్స్ యొక్క వాల్యూస్ అవన్నీ చూసి నిజంగా పిల్లోడికి ఏమైనా హార్మోనల్ ప్రాబ్లం ఉందా లేదా అని కనుక్కొని దాని ప్రకారం మనం పిల్లల్ని ట్రీట్ చేయొచ్చు.